అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు రాజుగారి నాటు కోడి పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోడి పులావ్ అనేది నాటు కోడి పులావ్ అనేది చాలా సింపుల్గాను అలాగే టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ముందు వేడివేడిగా ఉండటం వల్ల లైట్గా నీరున్నట్టుంది, కానీ ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అన్నం అనేది పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అనేవి యాడ్ చేసి అవి లైట్గా హీట్ ఎక్కే వరకు ఉంచాలి. ఈ విధంగా హోల్ గరం మసాలాలు అనేవి హీట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 4-5 సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ అనేది బిగినర్స్ అయినా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా చాలా త్వరగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది. సేమ్ రాజుగారు నాటుకోడి పులావ్ టేస్టే వస్తుందండి ప్రెషర్ కుక్కర్లో చేసినా కూడా. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి ఒక 2 వరకు తీసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆనియన్స్ అనేవి యాడ్ చేశాక కొంచెం పుదీనా అనేది కూడా యాడ్ చేసి ఇవనేవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని ఆనియన్స్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి, లైట్ పింక్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల మనకి చికెన్ కూడా చాలా మంచిగా ఉడుకుతుంది, అలాగే ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది అనమాట. అలాగే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, అది మరొకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ని మనం అల్లం వెల్లిపాయ పేస్ట్లోకి మరింత కొత్తిమీర అనేది యాడ్ చేసి పేస్ట్ చేసుకోవడం వల్ల ఈ బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని స్టోర్ చేసుకున్నప్పుడు ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఎన్ని రోజులు ఉన్నా మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ని రెడీ చేసుకోవడం వల్ల ఎన్ని రోజులున్నా ఎటువంటి స్మెల్ రాదు, అలాగే ఏ కర్రీలో యూజ్ చేసినా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 టమాటాలని మెత్తగా క్యూరీ చేసి ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా టమాటా పేస్ట్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఈ ఫ్లేవర్ అనేది రైస్ పట్టడం వల్ల చాలా బాగుంటుంది. ఈ విధంగా టమాటా గ్రేవీ అనేది యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. అలాగే 1/2 స్పూను పసుపు అనేది యాడ్ చేసి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టమాటా గ్రేవీ అనేది. అలాగే నేను 1 కేజీ నాటుకోడి చికెన్ అనేది తీసుకున్నానండి. నేను చేస్తుంది ఒక గ్లాసు చిట్టి ముత్యాల బియ్యం అని అంటారు కదండి, అవన్నీ కడిగి నానబెట్టుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు మనకి టమాటా గ్రేవీ అనేది ఫ్రై అయిపోయింది. ఇందులోకి మనం చికెన్ అనేది యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలండి. ఈ చికెన్ త్వరగా ఉడికిపోతుంది. అలాగే ఇలాంటి లెగ్ పీసులు ఉంటే ముందుగా చాకుతోని గాయట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇలా చికెన్ యాడ్ చేసి మొత్తంగా గ్రేవీ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎటువంటి వాటర్ అనేవి యాడ్ చేయకండి, ఎందుకంటే మనకి చికెన్లోంచి వాటర్ అనేవి వస్తుంది. ఆ వాటర్తో ఉడికితేనే మనకి చికెన్ పులావ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చికెన్లోకి టమాటా గ్రేవీ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించాలన్నమాట. అలా అని నేను లాక్ చేయలేదండి, జస్ట్ మూతని అలా పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. చూసారు కదా చికెన్లోంచి వాటర్ అనేవి ఎలా వచ్చాయో. ఈ విధంగా ఉడికిన చికెన్ని మరొకసారి కలుపుకొని మంటని అడ్జస్ట్ చేసుకొని చికెన్ని చూసుకుందామండి. చికెను ఒక 50% అనేది ఉడికిందనమాట. ఇలా ఉడికిన చికెన్లోకి మీ రుచికి తగ్గినంత సాల్టు అలాగే కారం అనేది యాడ్ చేసుకోండి. నేను 1 కేజీ చికెన్కి చెప్తున్నాను. 1 స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, అలాగే 1 స్పూను కారం, అలాగే 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ గరం మసాలా పొడి అనేది యాడ్ చేస్తున్నాను. అది నేను నాటుకోడి పులుసులో చేశానండి. మీకు కావాలి ఆ పొడి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలో చూడండి ఎలా చేసుకోవాలో ఆ పౌడర్ని.
ఈ పొడి వేయడం వల్ల చికెన్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్గా. అలాగే ఈ పులావ్ అనేది కూడా చాలా టేస్ట్గాను మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ విధంగా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మనం ధనియాలు వేయించుకొని పెట్టుకున్న ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి మొత్తంగా బాగా కలిసేలాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్లో అంతా ఆ ఫ్లేవర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ విధంగా మొత్తంగా కలిసాక మనం మూత పెట్టుకొని మరొక 5 లేదా 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది మనం కుక్కర్ రైస్తో పాటు చాలా ఫ్లేవర్గాను అలాగే ఈక్వల్గా ఉడుకుతుందన్నమాట. ఇలా కొత్తిమీర యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసారు కదా, చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి 80%. ఇంకొక 20% మనం రైస్ అనేది యాడ్ చేసి ఆ వాటర్కి ఉడికిపోతుందన్నమాట. ముందుగా నానపెట్టుకున్న రైస్ని వాటర్ అంతా వంపేసేసి యాడ్ చేసుకుందామండి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అంతా చికెన్ గ్రేవీలోకి బాగా కలిసేలాగా స్లోగా తిప్పండి. అలా అని బరాబరా తిప్పేస్తే ఏమవుతుందంటే రైస్ అంతా పొలుకులుగా ఇరిగిపోయి అంత బాగుండదనమాట. ఈ విధంగా స్లోగా తిప్పుకుంటూ రైస్ అంతా కలిసేలాగా గ్రేవీలోకి తిప్పుకోవాలి. రైస్ యాడ్ చేసినప్పుడు వాటర్ ఎమ్మటనే యాడ్ చేయకండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ యాడ్ చేశాక మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు అలా ఉడికించడం వల్ల రైస్ అనేది చికెన్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని చాలా ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత నేను ఇదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్ అనేది తీసుకున్నానండి. అదే గ్లాస్తో 1 గ్లాసున్నర వరకే వాటర్ అనేవి యాడ్ చేశాను. ఎక్కువగా వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ చికెన్లోంచి వచ్చే వాటరు అలాగే మనం యాడ్ చేసిన వాటర్ ఎక్కువైపోయి అన్నం చాలా మెత్తగా అయిపోతుందండి. అందుకనే 1 గ్లాసుకి గ్లాసున్నరే వాటర్ అనేవి యాడ్ చేయాలి. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ వస్తాయి కాబట్టి. ఈ విధంగా చికెన్లోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం కుక్కర్ని మూత పెట్టేసుకొని ఇంకా 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఎటువంటి పొంగు కూడా రాకుండా చక్కగా ఉడికిపోయింది. రాజుగారి నాటుకోడి పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడి మీద మూత తీయడం వల్ల మీకు ఆ చెమ్మ కనిపిస్తుంది, కానీ అది 5 నిమిషాల తర్వాత ఆ ఆవిరంతా పోయిన తర్వాత మరొకసారి గంటెతో తీసి చూస్తే ఎంతో పొలుకుగాను చాలా టేస్టీగాను మంచి ఫ్లేవర్తో రాజుగారి నాటుకోడి పులావ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.